నమస్తే. వీతిని స్వాతం లక్ష్యం సమాజహితం. నేను మీ సురేష్ దండు. ఈరోజు ముఖ్యాంశం. రంగారెడ్డి జిల్లా మాడుగుల్ మండల్ ఆర్కపల్లి గ్రామానికి చెందిన బుర్రిగిరి హఠన్ మరణం కుటుంబంలో విషాద ఛాయలు నెలకొంది. అదే గ్రామంలో మేస్త్రి పనులు చేసుకుంటూ జీవనం వెళ్లదీసుకునే గిరి అదే గ్రామానికి చెందిన సీత సువర్ణతో గత కొన్ని సంవత్సరాల క్రితం వివాహమైంది. సంతానం 5 మంది. అందులో 4 కుమారులు, 1 కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుని వయసు 12 కాగా కుమార్తె వయసు 10, రెండవ కుమారుని వయసు 8, ఇంకా మిగిలిన వాళ్ళు చిన్నపిల్లలుగా ఉన్నారు. మేస్త్రి కూలీగా పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్న గిరి మరణం చూసే వారిని కంటతడి పెట్టిస్తున్న వైనం. భార్య పిల్లల ఏడ్పు చూస్తే కన్నీరు మున్నీరు కావాల్సిందే. నిన్నటి వరకు తమతో మాట్లాడిన తమ తండ్రి అకస్మాత్తుగా ఇక మాతో మాట్లాడడం లేదు అని పిల్లలు రోధిస్తుంటే, దేవుడా ఈ కుటుంబం ఎలా మరిచి ముందుకు పోతుంది అని దేవుడిని వేడుకుంటున్నారు చూసిన వాళ్ళంతా. ఈ విషయం తెలుసుకున్న సువర్ణతో చదివిన 2000-2001 SSC బ్యాచ్ తమ క్లాస్మేట్ అయిన బుర్రి సువర్ణ యొక్క భర్త బుర్రిగిరి కుటుంబ పరిస్థితులు తెలుసుకుని వారికి 21,000 ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ విషయం తెలిసిన వెంటనే మేము చాలా చింతించామని, ఎంతో కొంత సహాయం అందించాలని ముందుకు వచ్చామని తెలిపారు. అందులో V3 న్యూస్, ప్రజా విశ్వంబర పేపర్, స్టేట్ బ్యూరో, దుర్గమాత ఉత్సవ కమిటీ, రామదండు ర్యాలీ, చెట్టు ఈక్వలమ్మ ఫౌండర్ దండు సురేష్, రియల్టర్ దండు సంతోష్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కల్లు తిరుపతి రెడ్డి, బీజేపీ పార్టీ నాయకులు మురుపోజు లక్ష్మణ్ చారి, కొలుకులపల్లి ఆంజనేయులు, సిరసవాడ రమేష్, సీత నరేష్, సినీ ఆర్టిస్ట్ సీత తిరుపతి, సురకారపు విజయ, మహేశ్వరం శ్రీదేవి, ఆక్తోట సరిత, చుద్దపల్లి వెంకటేష్ అలియాస్ NTR తదితరులు ఉన్నారు. V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నమస్తే.